Hey all, welcome back to one more session. In today's video, we are going to explain about APB protocol in Telugu. సో ఈరోజు మనం ఏపీబీ ప్రోటోకాల్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. నేను ఆల్రెడీ ఈ వీడియోని ఇంగ్లీష్లో చేసి అప్లోడ్ చేసేసాను కూడా. సో చాలామంది నన్ను లింక్డ్ఇన్లో అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతున్నారు లైక్ టు గివ్ ఏ ప్రాపర్ వీడియో ఇన్ తెలుగు ఆన్ దిస్ ఏపీబీ ప్రోటోకాల్. సో విచ్ ఇస్ వై బికాజ్ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ లాంగ్వేజ్ ఎప్పుడు మనం నేర్చుకోవడానికి బ్యారియర్ కాకూడదు అని. సో దట్ ఈస్ వై ఐఎమ్ మేకింగ్ దిస్ ఏపీబీ ప్రోటోకాల్ ఇన్ తెలుగు ఆల్సో. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గోయింగ్ టు వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. ఓకే, ఎవరికైనా ఏపీబీ ప్రోటోకాల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో ఏపీబీ ప్రోటోకాల్. సో ఏపీబీ ప్రోటోకాల్ అనేది అంబా ఫ్యామిలీ ప్రోటోకాల్స్లో ఒక పార్ట్. ఎందుకు అంబా ఫ్యామిలీ అంటే అడ్వాన్స్డ్ మైక్రో కంట్రోలర్ బస్ ఆర్కిటెక్చర్. ఎందుకు ఒక పార్ట్ అన్నానంటే అంబా ఫ్యామిలీలో ఇంకా చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి లైక్ ఏపీబీ, ఏఎస్బి, ఏహెచ్బి, ఏఎక్స్ఐ. సో ఇన్ దిస్ వే చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఈ అన్ని ప్రోటోకాల్స్లో ఏపీబీ అనేది ఒక కైండ్ ఆఫ్ ప్రోటోకాల్. ఓకే, వీటన్నిటిని మనం ఇంటర్ కనెక్ట్ ప్రోటోకాల్స్ అంటాం. సో బేసికల్గా మనకి టూ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఒకటి కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్, రెండు ఇంటర్ కనెక్ట్ ప్రోటోకాల్స్. సో ఈ అంబా ఫ్యామిలీ అంతా కూడా ఇంటర్ కనెక్ట్ ప్రోటోకాల్స్. ఎందుకంటే మనం వీటిని నార్మల్గా కాంపనెంట్స్ని ఇంటర్ కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో దాట్ ఈస్ వై దే ఆర్ ఇంటర్ కనెక్ట్ ప్రోటోకాల్స్ అనమాట. ఓకే, సో ఏపీబీ అనేది బేసికల్గా ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే మనం లో స్పీడ్ పెరిఫెరల్ డివైజెస్ని కనెక్ట్ చేయడానికి మనం ఈ ఏపీబీని వాడతాం. ఓకే, హై స్పీడ్ పెరిఫెరల్ డివైజెస్ని కనెక్ట్ చేయడానికి మనం అలాగే ఏహెచ్బి కానీ ఏఎక్స్ఐ కానీ వాడతాం. ఏపీబీ అనేది కేవలం లో స్పీడ్ పెరిఫెరల్ డివైజెస్ని మాత్రమే కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ లో స్పీడ్ పెరిఫెరల్ డివైజెస్లోకి ఏమొస్తాయంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పీసీ కానీ ల్యాప్టాప్ కానీ తీసుకుంటే మన మౌస్, కీబోర్డ్, ఓకే, యూఎస్బి, లైక్ పెన్ డ్రైవ్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే లో స్పీడ్ పెరిఫెరల్ డివైజెస్ అవుతాయి. అలాగే విత్ ఇన్ ద ల్యాప్టాప్ లైక్ ప్రాసెసర్స్ అండ్ అలాగే మన ర్యామ్, ఇవన్నీ కూడా హై స్పీడ్ ప్రాసెసర్స్. ఓకే, వీటిని ఇంటర్ కనెక్ట్ చేయడానికి మనం ఏహెచ్బి కానీ ఏఎక్స్ఐ కానీ వాడతాం. రైట్, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏపీబీ లో పెరిఫెరల్ డివైజెస్ అంటే ఏంటి, ఏహెచ్బి హై పెరిఫెరల్ డివైజెస్ అంటే ఏంటి అని. సో నౌ అంబా ఫ్యామిలీ ఇవల్యూషన్, లైక్ అంబా ఫ్యామిలీలో ఈ ప్రోటోకాల్స్ అన్ని ఏ ఏ టైంలో ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి అనేది. సో ఫస్ట్ 1995లో మనకి టూ కైండ్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. చెప్పాను కదా, లో పెరిఫెరల్ డివైజెస్ని కనెక్ట్ చేయడానికి, హై పెరిఫెరల్ డివైజెస్ని కనెక్ట్ చేయడానికి. లో పెరిఫెరల్ డివైజెస్ని కనెక్ట్ చేయడానికి ఏపీబీ, అలాగే హై పెరిఫెరల్ డివైజెస్ని కనెక్ట్ చేయడానికి ఏఎస్బి అనేది ఇంట్రడ్యూస్ చేశారు. లేటర్ మనకి 1999 వచ్చేసరికి మళ్ళా ఈ ఏపీబీని రివైజ్డ్ వర్షన్ కింద, అంటే ఏపీబీని రివైజ్ చేసి కొన్ని టాపిక్స్ని ఇంక్లూడ్ చేయడం. రివైజ్డ్ వర్షన్ అంటే మీకు తెలుసు అనుకుంటాను. సో అట్లాగే ఏపీబీ 2 వచ్చింది, కానీ ఏపీబీకి ఏపీబీ 2కి పెద్ద చేంజెస్ ఏమీ లేవు. సో ఏపీబీ 2 మ్యాక్సిమం ఒకేలా ఉన్నది. ఓకే, అండ్ దెన్ లేటర్ 2003లో ఏపీబీ V1.0 అంటే వర్షన్ 1.0 అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ ఏపీబీ 2 నుంచి ఏపీబీ V1.0కి వచ్చేసరికి మనకి 2 సిగ్నల్స్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. ఏపీబీ వర్షన్ 1.0లో V1.0లో 2 సిగ్నల్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. రైట్, అండ్ దెన్ తర్వాత ఏపీబీ వర్షన్ 2.0కి వచ్చారు. సో ఏపీబీ వర్షన్ 2.0లో ఇంకొక 2 సిగ్నల్స్ యాడ్ చేయడం జరిగింది. సో బేసికల్గా ఏపీబీలో 8 సిగ్నల్స్ ఉంటాయి. ఓకే, సో ఈ 8 సిగ్నల్స్ని వర్షన్ 1.0కి వచ్చేసరికి 10 చేశారు, వర్షన్ 2.0కి వచ్చేసరికి 12 చేశారు. సో బేసికల్గా మనం ఈ ఏపీబీ అనేది మనకి ఫ్రీ సోర్స్, ఎక్కడన్నా మనకి ఈ దాంట్లో ఎక్కడన్నా వెబ్సైట్స్లో ఎక్కడన్నా దొరుకుతుంది. సో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనం స్పెసిఫికేషన్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అక్కడ మనకి ఏపీబీ ఇంట్రడక్షన్లో కింద ఇస్తాడు లైక్ ఏ వర్షన్ అది, ఏపీబీయా, ఏపీబీ V1.0, ఏపీబీ V2.0 అని. బేసికల్గా సిగ్నల్స్ నుంచి మనం చూడాలంటే ఆ సిగ్నల్కి 12 ఉంటే, అవి 12 సిగ్నల్స్ ఉంటే వర్షన్ ఏపీబీ బస్లో అవి ఏపీబీ V2.0, 10 ఉంటే వర్షన్ 1.0, ఏపీబీ జస్ట్ 8 సిగ్నల్సే ఉంటే అది ఏపీబీ అవ్వచ్చు.
ఓకే. సో ఇట్లాగా ఎవల్యూషన్ అనేది ఏపీబీలో ఎవల్యూషన్ అనేది జరిగింది. అలాగే హై స్పీడ్ డివైసెస్‌కి వచ్చేసరికి ఏఎస్‌బీని కాస్త మళ్ళా డివైడ్ చేసి లైక్ ఏహెచ్‌బీ, ఎంఎల్ఏహెచ్‌బీ, హెచ్‌బీ లైట్ అని చేశారు. తర్వాత ఏహెచ్‌బీ నుంచి మళ్ళా ఇంకొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ చేసి ఏఎక్స్ఐ 3 చేశారు. తర్వాత ఏఎక్స్ఐ 4. ఓకే. ఇన్ దిస్ వే మనకి ఇప్పుడు ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే. సో దిస్ ఇస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఏపీబీ. నౌ మనం అంబా బస్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఏపీబీ కంటే ముందు మనం అంబా బస్ ఆర్కిటెక్చర్ మాట్లాడుకోవడంలో మన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకి ఎట్లాగా ఆర్కిటెక్చర్ని చెప్పాను కదా. ఈ ఏపీబీ, ఏహెచ్బి ఇవన్నీ ఇంటర్ కనెక్ట్ ప్రోటోకాల్స్ అంటే బస్సెస్. ఓకే. ఒక కాంపొనెంట్ని ఇంకో కాంపొనెంట్ని కనెక్ట్ చేస్తాయి. సో రియల్ టైంలో అసలు ఇవి ఏవి ఎలా యూజ్ చేస్తాం, ఏవేవి వేటితో కనెక్ట్ చేయగలం, ఎలా కనెక్ట్ చేస్తున్నాం, ఇవన్నీ తెలుసుకుంటే మనం ప్రోటోకాల్ని చదువుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఓకే. రియల్ టైంలో మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. దీన్ని ఇట్లా కనెక్ట్ చేయడానికి ఇది చేస్తాం అని ఒక ఐడియా వస్తుంది. సో ఆ ఐడియాని మనం క్లియర్‌గా తెచ్చుకోవాలంటే ఫస్ట్ మనం అసలు ఆర్కిటెక్చర్‌లో కనెక్షన్ ఎలా జరుగుతుంది అనేది తెలియాలి. సో అందుకని ఫస్ట్ అంబా బస్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుందాం. సో ఏ డివైస్‌కైనా సరే లైక్ ఎయిదర్ ల్యాప్‌టాప్, పీసీ ఎనీథింగ్ దేనికన్నా ప్రాసెసర్ అనేది ఇంపార్టెంట్. అదే కదా హార్ట్ ఆఫ్ ద ఎనీ డివైస్. సో ఎప్పుడూ కూడా ఈ ప్రాసెసర్ అలాగే ర్యామ్ ఇవన్నీ కూడా హై పర్ఫార్మెన్స్ డివైసెస్. హై పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే వీటికి స్పీడ్ ఎక్కువ ఉంటుంది. హై స్పీడ్ డివైసెస్. అలాగే వీటి బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఇలాంటి డివైసెస్‌ని కనెక్ట్ చేయాలంటే మన ఏపీబీ వల్ల కాదు. ఓకే. సో దాన్ని మనం హై స్పీడ్ ఆహ్, బస్‌తో కనెక్ట్ చేయాలి. సో అదొచ్చేసి మనకి ఏహెచ్‌బీ ఆర్ ఏఎస్‌బీ ఆర్ ఏఎక్స్ఐ. ఓకే. ఎనీథింగ్. లైక్ ఏహెచ్‌బీ కానీ, ఏఎక్స్ఐ గానీ, ఏఎస్‌బీ కానీ. సో ఇది హై స్పీడ్ బస్. సో ఇది హై స్పీడ్ బస్ కనుక హై పర్ఫార్మెన్స్ డివైసెస్‌ని కనెక్ట్ చేయడానికి ఈ వీటిని వాడతాం. ఏహెచ్‌బీ కానీ, ఏఎస్‌బీ కానీ, ఏఎక్స్ఐ కానీ వాడతాం. ఓకే. సో ఇక్కడ చూస్తే మనం ప్రాసెసర్‌ని వేరియస్ కాంపోనెంట్స్ ఇక్కడ ఆర్మ్, డీఎంఏ బస్ మాస్టర్, ఓకే, మెమరీ వీటన్నిటిని ప్రాసెసర్‌కి ఇంటర్ కనెక్ట్ చేయడానికి మనం ఏఎక్స్ఐ అనే బస్ కానీ, ఏహెచ్‌బీ బస్ కానీ, ఏఎస్‌బీ కానీ వాడుతున్నాం. రైట్. ఇది ఒక సెషన్. లైక్ మనం ఒక ల్యాప్‌టాప్ కనుక తీసుకుంటే ఇదంతా ఇంటర్నల్‌గా ఉంటది లోపల. లైక్ మన మదర్ బోర్డ్ ఉంటుంది కదా. ఆ మదర్ బోర్డ్‌లో ఈ కనెక్షన్స్ అన్నీ ఉంటాయి. రైట్. నెక్స్ట్ అలాగే ఔట్ సైడ్ లైక్ మనం మన కీబోర్డ్ కానీ, ఓకే, ప్రోగ్రామబుల్ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ లైక్ మన పెన్ డ్రైవ్ కానీ, లైక్ ఏదన్నా ఒక మౌస్ కానీ, ఏదో ఒక యూఆర్ట్ కానీ ఇట్లాంటివి ఏవన్నా ఇవి లో స్పీడ్ డివైసెస్. ఓకే. ఇలాంటివి కనెక్ట్ చేయాలంటే మనం ఏపీబీ హెల్ప్ మాత్రమే తీసుకోగలం. ఎందుకంటే వాటికి ఏహెచ్‌బీ వాడాల్సిన అవసరం లేదు. సో మనకి లో స్పీడ్ బస్ కావాలి. అది వచ్చేసి మనకి ఏపీబీ. ఓకే. అడ్వాన్స్డ్ పెరిఫెరల్ బస్ ప్రోటోకాల్. రైట్. సో ఈ ఏపీబీని యూజ్ చేసి మనం ఈ ఇవన్నీ లో స్పీడ్ పెరిఫెరల్ డివైసెస్. సో ఈ లో స్పీడ్ పెరిఫెరల్ డివైసెస్ అన్ని కనెక్ట్ చేయడానికి మనం లో స్పీడ్ బస్ అది ఏపీబీ వాడుతున్నాం. ఓకే. సో బానే ఉంది. ఇది అంతా లో స్పీడ్ డివైసెస్, ఇవన్నీ హై స్పీడ్ డివైసెస్, ఫైన్. సో మరి బ్రిడ్జ్ ఏంటి? ఓకే. సో ఏపీబీ ప్రాసెసర్‌కి, ఓకే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ కీప్యాడ్ మన ప్రాసెసర్‌కి ఒక ఇన్ఫర్మేషన్ పంపించింది. ఓకే. కీప్యాడ్ వచ్చేసి లో బ్యాండ్ విడ్త్ డివైస్. ప్రాసెసర్ వచ్చేసి హై బ్యాండ్ విడ్త్ డివైస్. మరి ఈ లో బ్యాండ్ విడ్త్, హై బ్యాండ్ విడ్త్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది? ఓకే. లో ఫ్రీక్వెన్సీ ఉన్నదాన్ని హై ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ చేసి మాత్రమే ఇక్కడికి పంపించగలం. సో అలాగా లో ఫ్రీక్వెన్సీ ఉన్న ఈ ఇన్ఫర్మేషన్‌ని హై ఫ్రీక్వెన్సీలోకి బ్రిడ్జ్‌లో కన్వర్ట్ చేసి, ఓకే, దాని ద్వారా అక్కడి నుంచి ఏహెచ్‌పీ ద్వారా మనం ప్రాసెసర్‌కి పంపిస్తున్నాం. సో ఇలాగా ఇక్కడ ఏ పెరిఫెరల్ డివైసెస్ అన్నా ఇవన్నీ లో స్పీడ్ పెరిఫెరల్ డివైసెస్ కనుక వీటి నుంచి వచ్చేసేది ఆబ్వియస్‌గా లో బ్యాండ్‌విడ్త్, లో ఫ్రీక్వెన్సీ రేట్ డేటా అయి ఉంటుంది. సో ఆ డేటాని హై బ్యాండ్‌విడ్త్ డివైసెస్‌కి పంపించాలంటే ఇట్ ఈస్ డన్ త్రూ బ్రిడ్జ్. ఓకే. బ్రిడ్జ్‌లో ఏమవుతుందంటే కన్వర్షన్ జరుగుతుంది బేసికల్‌గా. ఓకే. ఈ కన్వర్షన్ అనేది మనకేమి కనిపించదు. ఓకే. జస్ట్ ఎట్లా జరుగుతుంది అనేది మనకు ఆల్రెడీ అవన్నీ ఇంటర్నల్‌గా కోడెడ్. ఓకే. సో ఈ బ్రిడ్జ్ అనేది ఏంటంటే జస్ట్ లైక్ కన్వర్షన్. ఓకే. కన్వర్టర్. హై బ్యాండ్‌విడ్త్ హై బ్యాండ్‌విడ్త్ డేటాని లో బ్యాండ్‌విడ్త్ డేటాని హై బ్యాండ్‌విడ్త్‌కి, అలాగే ప్రాసెసర్ కీప్యాడ్‌కి ఏమన్నా పంపించాలి అనుకుంది. లైక్ ప్రాసెసర్ టైమర్‌కి ఏమన్నా ఇన్ఫర్మేషన్ పంపించాలనుకుంది. హై బ్యాండ్‌విడ్త్ డివైసెస్‌ని లో
బ్యాండ్విడ్త్ డేటా కింద హై ఫ్రీక్వెన్సీ డేటా లో ఫ్రీక్వెన్సీ డేటా కింద కన్వర్ట్ చేసేది బ్రిడ్జ్. ఓకే, సో ఇక్కడ ఈ ఈ కమ్యూనికేషన్ ఇలా జరుగుతుంది. సో మనకి ఎప్పుడన్నా కమ్యూనికేషన్ అనే కాన్సెప్ట్ వచ్చేసరికి టూ ఉంటాయి, మాస్టర్ స్లేవ్. ఓకే, మాస్టర్ ఇస్తుంది, స్లేవ్ తీసుకుంటుంది. ఓకే, మాస్టర్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా పంపిస్తుంది, స్లేవ్ తీసుకుంటుంది, రైట్. సో మనం ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ లైక్ ఈ పర్టికులర్ ఏహెచ్బి ఆర్కిటెక్చర్ని కనుక తీసుకుంటే ఇక్కడ వచ్చేసరికి మన ప్రాసెసర్ మాస్టర్ అవుతుంది, బ్రిడ్జ్ స్లేవ్ అవుతుంది. ఓకే, సో ప్రాసెసర్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అది బ్రిడ్జ్ తీసుకోవాలి. సో ఇచ్చేది మాస్టర్ అవుతుంది, తీసుకునేది స్లేవ్ అవుతుంది, రైట్. అదే విధంగా మనం ఏపీబీ ప్రోటోకాల్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, ఏపీబీ ప్రోటోకాల్కి వచ్చేసరికి బ్రిడ్జ్ మాస్టర్ అవుతుంది. ఎందుకని, బ్రిడ్జ్ ఇస్తోంది, ఈ టైమర్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాయి. లైక్ ప్రాసెసర్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అది బ్రిడ్జ్ తీసుకెళ్ళి టైమర్కి ఇస్తుంది. ఓకే, సో బ్రిడ్జ్ మాస్టర్ అవుతుంది, టైమర్ అనేది స్లేవ్, టైమర్ ఇవన్నీ కూడా స్లేవ్స్ అవుతాయి. ఓకే, సో బేసికల్గా ఇది ఏపీబీ ప్రోటోకాల్. సో ఏపీబీ ప్రోటోకాల్ ఇస్తుంది కనుక ఏపీబీ ప్రోటోకాల్ మనం స్లేవ్ కింద తీసుకుంటాం. ఓకే, క్లియర్. సో ఇది అంబాబస్ ఆర్కిటెక్చర్, రైట్. సో ఈ విధంగా మనం ఏపీబీని యూజ్ చేస్తాం. సో కమింగ్ టు ఏపీబీ ప్రోటోకాల్. సో ఏపీబీ ప్రోటోకాల్ అనేది చెప్పాను కదా, పార్ట్ ఆఫ్ అంబా ఫ్యామిలీ. సో బేసికల్గా ఇది డిజైన్ చేయడానికి రీజన్ ఏంటంటే లో స్పీడ్ పెరిఫెరల్ డివైజెస్ని కనెక్ట్ చేయడానికి. సో ఆబ్వియస్గా లో స్పీడ్ పెరిఫెరల్ డివైజెస్ కనుక కంపేర్ టు హై స్పీడ్ పెరిఫెరల్ డివైజెస్ కాస్ట్తో పోలిస్తే వీటి కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ అలాగే ఏపీబీ అనేది చాలా ఈజీ టు డిజైన్, చాలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది నాన్ పైప్లైన్డ్ స్ట్రక్చర్. సో నాన్ పైప్లైన్ స్ట్రక్చర్ కనుక అది చాలా సింపుల్గా మనం డిజైన్ చేసుకోవటం and చాలా ఈజీగా కూడా అర్థం చేసుకోవచ్చు. సో అందుకే బేసికల్గా కూడా ప్రోటోకాల్స్ చదవడం ఎవరన్నా స్టార్ట్ చేస్తున్నప్పుడు లైక్ డివి డొమైన్లో ఎంటర్ అవ్వడానికి కోర్సెస్ చెప్తారు కదా, ఆ కోర్సెస్లో ప్రోటోకాల్స్ని మనం చదవడానికి స్టార్ట్ చేసినప్పుడు అందులో ఫస్ట్ ఏపీబీ చెప్తారు. ఎందుకంటే ఏపీబీ అనేది చాలా ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కోడ్ అండ్ డిజైన్. సో దట్ ఈస్ వై ఏపీబీని మనం ఫస్ట్ ఆఫ్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏపీబీకి సంబంధించి నార్మల్గా ఏపీబీ అనేది ఏంటి, ఒక బస్ అంతే కదా. బస్ ఏం చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది డేటాని, ఒక కాంపొనెంట్ నుంచి ఇంకొక కాంపొనెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, అవునా కదా. సో ఈ డేటాని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఏ డేటానన్నా సరే బేస్డ్ ఆన్ క్లాక్ సైకిల్స్ చేస్తుంది. ఎయిదర్ ఆన్ ప్రతి పాజిటివ్ ఎడ్జ్ ఆఫ్ క్లాక్లోని డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది, లేదా నెగిటివ్ అయితే ప్రతి నెగిటివ్ ఎడ్జ్ ఆఫ్ క్లాక్లోని ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, అవునా కదా. సో ఎయిదర్ ట్రాన్స్ఫరింగ్ అంటే ఎయిదర్ పాజిటివ్ కానీ నెగెజ్ కానీ ఏపీబీ ఒక డేటాని ట్రాన్స్ఫర్ చేయాలంటే అది 2 క్లాక్ సైకిల్స్ తీసుకుంటుంది ట్రాన్స్ఫర్ చేయడానికి, ఒక క్లాక్ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేయదు. ఓకే, అది 2 క్లాక్ సైకిల్స్ తీసుకుని అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో మనం మాట్లాడుకుందాం ఈ 2 క్లాక్ సైకిల్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా వెళ్ళే కొద్దీ మాట్లాడుకుందాం. బట్ ఇది గుర్తుంచుకోండి, లైక్ ఏపీబీ ప్రోటోకాల్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే డేటాని అది 2 క్లాక్ సైకిల్స్ తీసుకుంటుంది. ఓకే, అండ్ అలాగే ప్రతి ట్రాన్సిషన్ లైక్ ప్రతి ట్రాన్స్ఫరు కూడా పాజిటివ్ ఆఫ్ క్లాక్లోనే జరుగుతుంది ఏపీబీలో. ఓకే, సో అది పాజిటివ్ ఎడ్జ్ ఆఫ్ క్లాక్ని కన్సిడరేషన్ కింద తీసుకుని డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇది సమ్ బేసిక్స్ ఆఫ్ ఏపీబీ. ఓకే, ఏపీబీకి చాలా కీ ఫీచర్స్ ఉన్నాయి, లైక్ చెప్పాను కదా అది చాలా సింపుల్ అండ్ చాలా తక్కువ పవర్ తీసుకుంటుంది అండ్ ట్రాన్స్ఫర్ సైజ్ కూడా చాలా ఫిక్స్డ్. అంటే ఏపీబీ బస్ ప్రోటోకాల్ సైజ్ వచ్చేసి 32 బిట్ వైడ్. సో అది ఫిక్స్డ్ సైజ్. ఓకే, 32 బిట్స్ కన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయదు, అది ఓన్లీ 32 బిట్స్ ఆర్ లెస్ దాన్ 32 బిట్స్ అయితేనే ట్రాన్స్ఫర్ చేయగలదు. సో లో బ్యాండ్ విడ్త్, అందుకని హై లేటెన్సీ. సో ఇది ఏపీబీ బేసిక్ అడ్వాంటేజెస్ ఫీచర్స్, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ఏపీబీ సిగ్నల్స్. ఓకే, సో నేను చెప్పాను కదా ఏపీబీ మనకి 3 కైండ్స్ ఉంది, ఏపీబీ వర్షన్ 1.0 అలాగే ఏపీబీ వర్షన్ 2.0. ఓకే, సో ఏపీబీ వర్షన్ 1.0లో ఏపీబీలో 8 ఉన్నాయి, ఏపీబీ వర్షన్ 1.0లో 10 ఉన్నాయి, ఏపీబీ వర్షన్ 2.0లో 12 ఉన్నాయి. సో మనం ఇక్కడ సిగ్నల్స్ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10. Okay, and along with this the 2 input signals which are clock reset, p clock, p reset. ఓకే, సో మొత్తం అన్ని
12 అంటే ఇది ఏపీబీ వర్షన్ 2.0. ఓకే, సో ఇది మొత్తం ఏపీబీ వర్షన్ 2.0లో ఉండే సిగ్నల్స్ ఇవి. సో మనం సిగ్నల్ గురించి మాట్లాడుకునే టైంలోనే ఏపీబీ వర్షన్ 1.0లో ఏ సిగ్నల్స్ యాడ్ చేశారు, ఏపీబీ వర్షన్ 2.0లో ఇంకొక 2 యాడ్ చేశారు అన్నాను కదా, అవేంటి, అసలు యాక్చువల్గా ఉన్న 8 ఏపీబీ సిగ్నల్స్ ఏంటి అనేవి డిస్కస్ చేసుకుందాం. సో సిగ్నల్స్కి వెళ్ళే ముందు జస్ట్ బిఫోర్ ఇందాక మనం ఆర్కిటెక్చర్ చూసాం కదా, చూడండి ఇవి మన లో పెరిఫెరల్ డివైజెస్, లో పవర్ పెరిఫెరల్ డివైజెస్. సో I2C, PCIe, UART, టైమర్ ఇవన్నీ కూడా లో స్పీడ్ పెరిఫెరల్ డివైజెస్ అన్నమాట. సో వీటిని మనం ఏపీబీ, సో ఇది మన ఏపీబీ బస్. ఓకే, ఈ ఏపీబీ బస్ ద్వారా మనం దేనికి కనెక్ట్ చేస్తున్నాం, ఏఎక్స్ఐ టు ఏపీబీ బ్రిడ్జ్. ఓకే, ఈ బ్రిడ్జ్కి కనెక్ట్ చేస్తే ఈ బ్రిడ్జ్ వచ్చేసి మళ్ళా ఏఎక్స్ఐకి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఏఎక్స్ఐ కానీ ఎనీ హై స్పీడ్ బస్. Okay, either AHB, ESB, anything, right? Again, this is connected to processor. Okay, any other device like processor అనే కాదు, ఇందాక మనం చూసాం కదా చాలా డివైసెస్ ఉన్నాయి లైక్ ర్యామ్, మెమరీ, ఇవన్నీ దేనికన్నా కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఓకే, సో ఇలాగ కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఆబ్వియస్గా ఏది కనెక్ట్ చేసినా ఫైనల్గా కనెక్ట్ అవ్వాల్సింది ప్రాసెసర్కే, కనుక ఇక్కడ డైరెక్ట్గా ప్రాసెసర్ అనే తీసుకున్నారు, రైట్? సో ఇన్ దిస్ వే కనెక్షన్ జరుగుతుంది. సో ఇందాక చెప్పాను కదా, మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనం చదువుతున్నప్పుడు ఈ బ్రిడ్జ్ మన మాస్టర్ అవుతుంది. ఓకే, ఏపీబీ బస్ వచ్చేసి మన స్లేవ్. లైక్ ఏపీబీ బస్ అనే కాదు, ఇవన్నీ కూడా మన స్లేవ్స్. ఓకే, అలాగే ఇంకొకటి ఏంటంటే ఒక మాస్టర్ ఎన్ని నెంబర్ ఆఫ్ స్లేవ్స్ అన్నా ఉండొచ్చు, ఒకటే ఉండాలని రూల్ లేదు. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, అలాగే ఇక్కడ 4 ఉన్నాయి. ఒకవేళ ఇది మనం చదువుకుంటే మనకి 4 స్లేవ్స్ ఉన్నాయి. ఓకే, సో బ్రిడ్జ్ మాస్టర్. సో ఇది కన్సిడర్ చేసుకుంటే ఇది మన మాస్టర్ అవుతుంది, ఇది స్లేవ్ అవుతుంది. ఓకే, క్లియర్? సో ఇట్లాగనమాట ఇది మన ఆర్కిటెక్చర్, రైట్? నౌ కమింగ్ టు సిగ్నల్స్కి వచ్చినప్పుడు, సో ఫస్ట్ వచ్చేసి పీ సెలెక్ట్ సిగ్నల్. సో బేసికల్గా ఇవి మీరు చూసుకుంటే ఇక్కడ అన్ని స్టార్టింగ్ పీతో ఉన్నాయి. పీ అంటే అర్థం ఏంటంటే ఏపీబీ ప్రోటోకాల్ కనుక పీ. ఓకే, అదే మనం ఏహెచ్బి గురించి చదువుకుంటే హెచ్ సెలెక్ట్, హెచ్ ఎనేబుల్, హెచ్ అడ్రస్ అలా ఉంటాయి. ఓకే, సో పీ సెలెక్ట్ బేసికల్గా ఇక్కడ ఒకటే సిగ్నల్ ఉంది కనుక పీ సెలెక్ట్ అని మెన్షన్ చేశారు. అదే నార్మల్గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం తీసుకుంటే 4 సిగ్నల్స్ ఉన్నాయి, అప్పుడు దీన్ని ఎలా మెన్షన్ చేస్తారంటే పీ సెలెక్ట్ ఎక్స్ అంటారు. ఓకే, పీ సెలెక్ట్ ఎక్స్ అంటే అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1, 2, 3, 4 నెంబరింగ్ ఇచ్చేస్తే స్లేవ్స్కి పీ సెలెక్ట్ 1 అంటే ఈ స్లేవ్ సెలెక్ట్ అవుతుంది. పీ సెలెక్ట్ 1 = 1 అయితే ఇదే సెలెక్ట్ అవుతుంది. ఓకే, ద రిమైనింగ్ 3 విల్ బి ఇన్ ద 0. అండ్ పీ సెలెక్ట్ 2 = 1 అంటే ఇది 1 అవుతుంది, రిమైనింగ్ 3 అంటే ఇది సెలెక్ట్ అవుతుంది, మిగతా 3 0 స్టేట్లో ఉంటాయి. అలాగే పీ సెలెక్ట్ 3, 1 అంటే ఇది 1 అవుతుంది, మిగతా 3 0లో ఉంటాయి. సో బేసికల్గా మనం ఎప్పుడైతే స్లేవ్ని సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు పీ సెలెక్ట్ 1 అవుతుంది. ఓకే, రివర్స్లో చెప్పాలంటే పీ సెలెక్ట్ 1 అయ్యింది అంటే అప్పుడు మనం స్లేవ్ని సెలెక్ట్ చేసుకున్నట్టు. స్లేవ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం, ట్రాన్స్ఫర్ చేయాలంటే స్లేవ్ ఉండాలి కదా, స్లేవ్కే కదా మనం ట్రాన్స్ఫర్ చేసేది. సో ఆ స్లేవ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే పీ సెలెక్ట్ = 1 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ పీ సెలెక్ట్ 0 అయితే దాని అర్థం ఏంటి, స్లేవ్ సెలెక్ట్ చేసుకోబడలేదు. ఓకే, మనం ఏ స్లేవ్ని సెలెక్ట్ చేయలేదు. సో స్లేవ్ని సెలెక్ట్ చేయలేదు కనుక ట్రాన్స్ఫర్స్ ఏమీ జరగవు. సో నెక్స్ట్, సో దాన్ని బట్టి ఏంటి అర్థమైంది మీకు, పీ సెలెక్ట్ అనేది ఖచ్చితంగా 1 అయి ఉండాలి ట్రాన్స్ఫర్ జరగాలంటే. ఓకే, నెక్స్ట్ అర్థమైంది కదా పీ సెలెక్ట్ అంటే ఏంటో. బేసికల్గా ఒక స్లేవ్ని సెలెక్ట్ చేసుకోవాలంటే యూజ్ చేసే సిగ్నల్ పీ సెలెక్ట్. ఓకే, నెక్స్ట్ పీ ఎనేబుల్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ జరగాలి. ఓకే, మాస్టర్ డేటాని స్లేవ్కి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1011 ఇది నా డేటా అనుకోండి, ప్యాకెట్స్ ఆఫ్ డేటా కదా. సో ఈ డేటాని ఇక్కడికి సెండ్ చేయాలి. ఓకే, దీనికి ఇక్కడ నుంచి మాస్టర్ నుంచి స్లేవ్కి సెండ్ చేయాలి అంటే స్లేవ్ మాస్టర్ ముందు ఇంటిమేట్ చేయాలి స్లేవ్కి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారంటే అప్పటికప్పుడు పెట్టేస్తే రాయలేరు కదా, మీకు కనీసం ఒక 1 వీక్. ఓకే, ఫైనల్ ఎగ్జామ్సే అనుకోండి, ఎగ్జామ్స్ ముందు ఒక 1 డే ముందర 2 డేస్ ముందర అయినా ఇంటిమేట్ చేయాలి కదా మీకు ఏదైనా ఎగ్జామ్ పెట్టాలంటే. సో అదే విధంగా మాస్టర్ ఒక ట్రాన్స్ఫర్ని పంపించాలంటే స్లేవ్కి దానికి ముందు ఇంటిమేట్ చేయాలి. సో ఆ ఇంటిమేటింగ్ ఈజ్ నథింగ్ బట్
దిస్ p-enable 1 అయింది అంటే అర్థం ఏంటంటే మాస్టర్ స్లేవ్కి చెప్తుంది ఐఎమ్ గోయింగ్ టు సెండ్ యూ సమ్ సిగ్నల్, సారీ ఐఎమ్ గోయింగ్ టు సెండ్ యూ సమ్ డేటా. ఓకే, మాస్టర్ స్లేవ్కి డేటా పంపాలంటే ఖచ్చితంగా p-enable 1 అవ్వాలి. ఓకే, సో p-enable 1 అయింది అంటే అర్థం ద ట్రాన్స్ఫర్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అయిపోయింది అని కాదు, అవ్వబోతోంది. ఓకే, అవ్వబోతోందికి అయిపోయిందికి చాలా డిఫరెన్స్ ఉంది. సో p-enable 1 అయిందంటే అవ్వబోతోంది, ట్రాన్స్ఫర్ అనేది అవ్వబోతోంది అని అర్థం. ఓకే, p-enable 0 అయిందంటే అర్థం ఏంటి, అసలు ట్రాన్స్ఫరే అవ్వట్లేదు. ఎందుకంటే ముందు ఇంటిమేట్ చేయాలి, ఇంటిమేట్ చేయకుండా వెళ్ళడం కుదరదు, పంపించడం కుదరదు. సో 0 అంటే అసలు ట్రాన్స్ఫర్ ఏం జరగట్లేదు అని అర్థం. సో ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ముందు p-enable అనేది 1 అవ్వాలి. ఓకే, p-enable అంటే ఒక ఇంటిమేషన్ టైప్, మాస్టర్ స్లేవ్కి ఎస్ ఐఎమ్ గోయింగ్ టు సెండ్ సంథింగ్, యూ నీడ్ టు రిసీవ్ ఇట్ అని చెప్పడాన్ని p-enable అంటారు. ఓకే, అండ్ దెన్ p అడ్రస్. సో బేసికల్గా p అడ్రస్ అంటే ఏంటంటే ఇఫ్ యూ సీ హియర్ మనం ఇక్కడ 4 స్లేవ్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఓకే, ఈ 4 స్లేవ్స్కి ఒక అడ్రస్ రేంజ్ అనేది ఉంటుంది, అవునా కదా. ఓకే, 4 స్లేవ్స్ కనుక ఒక్కొక్క స్లేవ్కి ఒక్కొక్క అడ్రస్ రేంజ్ ఉంటుంది. ఓకే, అంటే మనం ఆఫ్సెట్ అడ్రస్, బేస్ అడ్రస్ ఇవన్నీ అంటాం కదా. సో బేసికల్గా ప్రతిదానికి ఒక అడ్రస్ రేంజ్ ఉంటుంది. ఓకే, మనం ఏ స్లేవ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ అడ్రస్ రేంజ్ అనేది రిజిస్టర్ అవ్వాలి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ PCIe సెలెక్ట్ చేసుకుంటే ఈ PCIe అడ్రస్ రేంజ్ అనేది సెలెక్ట్ అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలంటే ఆ PCIe రేంజ్ అనేది ఉండాలి. సో బేసికల్గా మీకు ముందు చెప్పాను కదా, APB అనేది 32-bit వైడ్ బస్. సో దాని అడ్రస్ రేంజ్ కూడా ఆబ్వియస్గా 32-bit వైడే ఉంటుంది. సో మనం ఎప్పుడైనా స్లేవ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాటి అడ్రస్ రేంజ్ వచ్చేసి 32-bit వైడ్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ ఎక్కువ ఉందంటే అది డేటా ట్రాన్స్ఫర్ అనేది తీసుకోదు, అంటే అక్కడ వరకు అవుతుంది, మిగతాదంతా జస్ట్ ఇజెక్ట్ అయిపోతుంది. అందువల్ల మనం ఎప్పుడన్నా స్లేవ్స్ని సెలెక్ట్ చేసుకుంటే వాటి అడ్రస్ రేంజ్ బిలో 32-bit ఉండేలా చూసుకోవాలి. ఓకే, సో అడ్రస్ అనేది అందుకు అంటే మనం ఈ అడ్రస్ ఎప్పుడవుతుందంటే మనం ఎప్పుడైతే స్లేవ్ని సెలెక్ట్ చేసుకున్నామో అప్పుడు దానికి సంబంధించి అడ్రస్ రిజిస్టర్ అయిపోతుంది. ఓకే, p అడ్రస్ అంటే నథింగ్ బట్ అడ్రస్ ఆఫ్ ద స్లేవ్. ఓకే, నెక్స్ట్ p రైట్. సో స్లేవ్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఓకే, అండ్ దెన్ అడ్రస్ రేంజ్ కూడా అయ్యింది, బాగానే ఉంది. సో ట్రాన్స్ఫర్ అవ్వాలి. ట్రాన్స్ఫర్స్ మనకి ఎన్ని రకాలు ఉన్నాయి, సో మనం 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, రీడ్ ట్రాన్స్ఫర్, రైట్ ట్రాన్స్ఫర్. అంటే ఎయిదర్ మాస్టర్ నుంచి స్లేవ్కి మనం ఏదన్నా రైట్ చేయగలం, లేదంటే స్లేవ్లో ఉన్నది ఏదన్నా రీడ్ చేసుకోగలం, అంతే కదా చేసేది, అంతకన్నా ఏం చేయలేం. ఎయిదర్ రీడ్ ఆర్ రైట్. బట్ ఈ రెండు ఒకేసారి జరగవు, రీడింగ్ అండ్ రైటింగ్ ఆపరేషన్స్ రెండు ఒకేసారి చేయలేం కదా, ఒకటి అయ్యాక అప్పుడు ఇంకొకటి చేయాలి. సో అదే విధంగా ఎయిదర్ రీడా లేదా రైటా అనేది మనం దేని ద్వారా డిసైడ్ చేస్తామంటే ఈ p రైట్ సిగ్నల్ ద్వారా. అంటే p రైట్ 1 ఉందంటే దాని అర్థం రైట్ ఆపరేషన్ జరుగుతుందని, అదే p రైట్ 0 ఉందంటే దాని అర్థం రీడ్ ట్రాన్స్ఫర్ జరుగుతుందని. అంటే p రైట్ను బేస్ చేసుకుని p రైట్ సిగ్నల్ యొక్క బిట్ని బేస్ చేసుకుని రీడా రైట్ ఆపరేషన్ జరుగుతుందా అనేది మనం చూడగలం. ఓకే, సో p రైట్ అనేది బేసికల్గా దానికి, అంటే రైటా రీడా అనేది చెప్పేది p రైట్ సిగ్నల్. రైట్, నెక్స్ట్ ఓకే, రైటింగ్ అనుకుంటే p రైట్ 1 ఉందంటే డేటాని రైట్ చేయాలి, అవునా కదా. సో అది pw డేటా, pw డేటా అంటే p రైట్ డేటా. సో ఆబ్వియస్గా అడ్రస్ 31-bit ఉంది కనుక ఇది కూడా 31-bit ఉంటుంది. ఓకే, ఒకవేళ p రైట్ డేటా కాదు అప్పుడు ఏంటి, p రీడ్ డేటాయే కదా. ఇప్పుడు రైట్ 1 కాలేదు అంటే దాని అర్థం ఏంటి, 0 ఉందంటే రీడ్ ఆపరేషన్ జరుగుతుంది, అంటే పీరియడ్ డేటా. పీరియడ్ డేటా 31/0 ఉంది కనుక పీరియడ్ కూడా ఆబ్వియస్గా 31 డౌన్ టు 0 ఉండాలి. ఓకే, ఇది వీటి గురించి. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇఫ్ యూ సీ హియర్ పీ రైట్ అనేది ఇక్కడ మాస్టర్ నుంచి స్లేవ్కి ఉంది. ఓకే, పీ రీడ్ అనేది స్లేవ్ నుంచి మాస్టర్కి ఉంది. ఎందుకు అలాగా? సో బేసికల్గా రైటింగ్ అంటే మాస్టర్ స్లేవ్కి ఏదో ఒకటి పంపిస్తుంది, ఒక రాస్తుంది స్లేవ్లోకి, అందుకని మాస్టర్ స్లేవ్కి పంపిస్తుంది కనుక ఇది ఇటువైపు డినోషన్ ఉంది. ఓకే, రీడింగ్ అనేది ఏంటి, మాస్టర్ స్లేవ్లో ఉన్న దాన్ని చదువుతుంది. లైక్ రీడింగ్ అంటే ఇట్ ఈస్ సీయింగ్ సంథింగ్, ఇట్ ఈస్ టేకింగ్ సంథింగ్ ఫ్రమ్ స్లేవ్ నుంచి ఏదో ఒకటి తీసుకుంటుంది. సో స్లేవ్ ఇస్తోంది కనుక ఇది ఈ డినోషన్లో ఉంది. ఓకే, సో రైటింగ్ అనేది ఎప్పుడు స్లేవ్లోకి జరుగుతుంది, రీడింగ్ అనేది స్లేవ్ లోంచి జరుగుతుంది. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఫర్ దిస్.
రైట్. ఇది పీడబ్ల్యూ డేటా అండ్ పీరియడ్ డేటా. రైట్. ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ కొన్ని కనెక్షన్స్ మాస్టర్ నుంచి స్లేవ్కి ఉన్నాయి, కొన్ని కనెక్షన్స్ స్లేవ్ నుంచి మాస్టర్స్కి ఉన్నాయి. సో బేసికల్గా మాస్టర్ నుంచి స్లేవ్కి ఉండే కనెక్షన్స్ అన్ని, అంటే ఇఫ్ యూ సీ హియర్ ఈ యారో డినోషన్స్ అన్నీ కూడా అవుట్పుట్ సిగ్నల్స్ అని అర్థం. అంటే మాస్టర్ నుంచి స్లేవ్కి వెళ్తున్నాయి కనుక అవి అవుట్పుట్ సిగ్నల్స్. సో స్లేవ్ నుంచి మాస్టర్కి వస్తున్నాయి కనుక ఈ 3 ఇన్పుట్ సిగ్నల్స్. మనం కోడ్ రాసినప్పుడు ఇవి మ్యాండేటరీ. లైక్ కోడ్ రాసినప్పుడు ఏది అవుట్పుట్ సిగ్నల్, ఏది ఇన్పుట్ సిగ్నల్, పోర్ట్ డైరెక్షన్స్ కావాలి కదా, సో అందుకు చెప్తున్నాను. సో ఇవి అవుట్పుట్ సిగ్నల్స్, ఇవి ఇన్పుట్ సిగ్నల్స్. రైట్.